అందరికీ నమస్కారం. మన ఈ భరతవర్ష వేదిక ద్వారా ఎన్నో సందర్భాల్లో ఎందరినో విమర్శించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, సంస్కరణవాదం చేయడం జరిగింది. ముఖ్యంగా స్వధర్మీయుల విషయంలో ఎక్కువగా మనం ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకు అంటే స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య. ఇది ఎక్కువగా తరచుగా నేను మాట్లాడేటటువంటి మాట. మనలో ఉన్నటువంటి లోపాలను మనం తెలుసుకోకుండా పక్కవాడి మీదకి ఎక్కేస్తామంటే కుదరదు. కనుక ముందుగా మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి. అందులో భాగంగా చాలా కలుషిత వాతావరణం నెలకొల్పబడుతున్నటువంటి వ్యవస్థల్ని లేదా విధానాల్ని మనం ఎప్పటికప్పుడు తూర్పారబడుతూ ఉంటాం. అయితే ఈ మధ్య నేను గమనిస్తూ ఉన్నది ఏంటంటే, తాను నడిచిన దారే కరెక్ట్ దారి, మిగతా వాళ్ళందరిది కూడా గుడ్డిదారి లేకపోతే వెర్రిదారి అనేలాగా కొందరు మాట్లాడుతూ ఉంటారు. వారిలో అహంకారం కనిపిస్తూ ఉంది. అహంకారం ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మంచిదే. కాకపోతే పిచ్చితో కూడుకున్న అహంకారం మాత్రం ఆయా వ్యక్తుల యొక్క పతనానికే కారణమవుతుంది. ఇక్కడ నేను ఎవరి పేర్లు ప్రస్తావించను, అలాగే ఎవరిని టార్గెట్ చేయను, జస్ట్ చెప్తున్నాను ఒపీనియన్ అంతే. ఇప్పుడు ఉదాహరణకి నేను గతంలో చాలామందిని క్రిటిసైజ్ చేశాను. లైక్ ఇప్పుడు హిందూ ధర్మం పేరుతో వ్యాపారాలు చేసేటటువంటి స్వామీజీలను కానీ బాబాలను కానీ ఇలాంటి వాళ్ళందరినీ. అందులో భాగంగా జగ్గి వాసుదేవ్ గారిని కూడా నేను విమర్శించాను. ఏంటా విమర్శ అంటే, ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రిందట సమర్థించారు. అది కరెక్టే అనేలాగా మరికొన్ని ఉదాహరణలు లింకప్ చేసి మాట్లాడారు. ఇది ఎంతవరకు సమంజసమని మనం మాట్లాడాం. సరే, కొంతమంది నన్ను ట్రోల్ చేశారు, విపరీతంగా మాట్లాడారు, రకరకాల దూషణలు చేశారు. అవన్నీ మామూలే. మనం ఒక విమర్శ చేసామంటే మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు కూడా 10 విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. నేను గమనించిన విషయం అనేది ఒకటి చెప్పాను కదా. ఏంటి అంటే, ఒక ఎక్స్ అనే వ్యక్తి, ఈయన కూడా హిందువే. వై అనే వ్యక్తి, ఆయన కూడా హిందువే. జెడ్ అనే వ్యక్తి, ఈయన కూడా హిందువే. ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క బాబాల్ని నమ్ముతారు అనుకోండి. ఉదాహరణకి ఒకరేమో సాయిబాబాని నమ్ముతారు, మరొకరేమో రవిశంకర్, శ్రీ రవిశంకర్ ఉన్నారు కదా, ఆయన్ని నమ్ముతారు, మరొకరేమో జగ్గి వాసుదేవ్ని నమ్ముతారు. ఇప్పుడు ఏంటి, సాయిబాబాను వెనకేసుకొచ్చేటటువంటి వ్యక్తి ఇటు సద్గురుని క్రిటిసైజ్ చేస్తాడు, అలాగే సద్గురుని వెనకేసుకొచ్చే వ్యక్తి ఇటు శ్రీ రవిశంకర్ని విమర్శిస్తారు. అలాగే శ్రీ రవిశంకర్ గారి యొక్క ఫాలోవర్సు సద్గురు ఫాలోవర్స్ని లేదా సద్గురుని విమర్శిస్తారు. మొత్తంగా సద్గురు అంటే జగ్గి వాసుదేవ్. ఇలా మొత్తంగా ఎవరు పట్టుకున్నటువంటి మార్గాన్ని వాళ్ళు బలంగా నమ్ముతూ ఇతరులను క్రిటిసైజ్ చేసి పైకి ఏం చెప్తారంటే, మనం హిందువులం, మనలో మనం ఎందుకు మనం ప్రశ్నించుకోవటం, తద్వారా మనం వీక్ అయిపోతాం కదా, ఇంటర్నల్గా మనం లాక్ అయిపోతాం కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కరెక్టే. మరి ఇప్పుడు సద్గురు ఫాలోవర్స్ రవిశంకర్ ఫాలోవర్స్ని అనకూడదు, సాయిబాబా ఫాలోవర్స్ సద్గురు ఫాలోవర్స్ని లేదా సద్గురుని అనకూడదు. లాజిక్ మీకు అర్థమైంది కదా. కనుక నేను అనేది ఏంటంటే, మనలో లోపాలు కరెక్ట్గా మనం పట్టుకోవాలి. ఎవరైనా పొరపాటు మాట్లాడితే, ఎవరైనా ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వేద విరుద్ధంగా ప్రవర్తిస్తే తప్పకుండా అడగాలి. అతడు మన గురువైనా, అతడు మనం నమ్మేటటువంటి గురువైనా. అంతేగాని మనం ఒక ప్రశ్నను సంధించాం కదా అని చెప్పేసి తెల్లార్లు ఎక్కడ చూసినా అదే ప్రస్తావన తీసుకొస్తే ఇక దేనికన్నా ముగింపు పలకాల్సినటువంటి లేదా వాటికి విరుగుడుగా ఇంకొన్ని వీడియోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అల్టిమేట్గా హిందువుల్ని చైతన్యపరచాలి, హిందువుల్ని జాగృతపరచాలి. XYZ ఎవరన్నా కావచ్చు, బాబాల పేరిట స్వాముల పేరిట ఉన్నవాళ్ళు వైషమ్యాలు చెలరేగేలాగా అడ్డుగోడలు కట్టేలాగా వ్యవహరించకూడదు. కలిపేలాగా ఉండాలి, కకావికలమయ్యేలాగా కాదు. ఈ ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది. లోపాలని కూడా ఎత్తి చూపడం జరిగింది. ఎవరినైనా సరే మనం ప్రశ్నించాలి, ఇంక్లూడింగ్ అవర్ సెల్వ్స్. మనల్ని ముందు మనం ప్రశ్నించుకుని ఆ తర్వాత ముందుకు సాగాలి. చెప్పాను కదా, సాయిబాబా భక్తుడంట సద్గురుని విమర్శిస్తాడంట, సద్గురు ఫాలోవర్ అంట రవిశంకర్ గారిని విమర్శిస్తాడంట, శ్రీ రవిశంకర్ ఫాలోవర్స్ సద్గురు ఫాలోవర్స్ని విమర్శిస్తారంట. ఎక్కడుంది లాజిక్? వీళ్ళకి ఎవరికైనా హక్కు ఉందా ఒకరి మీద ఒకరు విమర్శలు చేయడానికి? పైగా వీళ్ళు మాట్లాడేది ఏంటి, హిందువులందరూ కూడా ఏకంగా ఉండాలి, మేము ఏకత్వం కోసం పోరాడుతాం. ఏకత్వం ఎక్కడుంది? నీ గురువే గురువా, ఇతరుల గురువు కాదా? లాజిక్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ దీన్ని ఇలా కొనసాగిస్తూ ఉంటే గనక మీ యొక్క గొయ్యి మీరే తవ్వుకుంటున్నట్లు. అహంకారాన్ని వేడండి, విచక్షణతో వ్యవహరించండి, హిందువుల్ని చైతన్యపరచండి. జై హింద్, జై భారత్.